హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. నా సంక్రాంతి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి. కానీ నాకు బొడ్డోడు వల్ల వెళ్ళడం కుదరలేదు. మా మమ్మీ వీడియో కాల్లో చేసి చూపించి అన్ని తీసేసుకున్నామండి. మరి ఏమేమి తీసుకున్నానో ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఫస్ట్ డ్రెస్సెస్ తో స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, ఈ డ్రెస్ చూసారా, 3 పీస్ సెట్. చాలా లైట్ కలర్ అండి. నాకు అసలు సెట్ అవుతుందా లేదా అనుకుంటా ఉన్నాను వీడియో కాల్లో. మా మమ్మీ అయితే ఫస్ట్ సెట్ అవుతుందని డిసైడ్ అయిపోయింది, కానీ నాకు చాలా డౌట్ పడ్డాను సెట్ అవుతుందా లేదని. కానీ ఇది చూడండి, చున్నీ ఎంత హైలైట్ ఇచ్చాడో. ఇది నేను వచ్చాక ట్రైల్ వేసి చూసానండి, ఎంత మంచి లుక్ అండ్ క్లాసీ లుక్ కూడా వచ్చింది ఇది వేసుకుంటే. దీనికి మెయిన్ గా ఈ చున్నీ హైలైట్ అండి. ఈ చున్నీ ఇలా రావడం వల్ల బాగా సెట్ అయిందండి. చూసారా చున్నీ ఎంత బాగుందో. మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా ఏమైనా పేరప్ చేసుకోవచ్చు ఈ చున్నీ వేసుకుని. ఈ చున్నీ ఈ సెట్ మంచి కాంబినేషన్ వచ్చిందండి నాకు మాత్రం. ఎప్పుడు నేను లైట్ కలర్ ట్రై చేయనండి, ఎక్కువ నేను డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను లైట్ కలర్ ప్రిఫర్ చేయడం. ఈ వర్క్ కూడా చూసారా, వీనెక్ వల్ల వర్క్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్యాంటు చున్నీకి, ఈ ప్యాంట్ మీద కూడా మనం ఏమైనా టాప్ సెట్ చేసుకోవచ్చు అండి ఇలా పేరుగా, ఇదే కాకుండా వేరేది కూడా. సింపుల్ గా టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటది అనిపించిందండి, అందుకే మా మమ్మీ తీసుకొచ్చింది ఇది. ఇంకా నెక్స్ట్ ప్లాజో సెట్ తీసుకున్నానండి. ఇది ట్రెండ్స్ లో పర్చేస్ చేశాను. ట్రెండ్స్ లో చాలా ఆఫర్స్ పెట్టారండి, కానీ దీనికైతే ఆఫర్ ఏం రాలేదు. ఇది నాకు క్లాత్ బాగా నచ్చి తీసేసుకున్నానండి, ఆఫర్ లేకపోయినా. ఇది చూడండి, దీని మీద గోల్డ్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో, చిన్న చిన్న బుటీస్ తో. క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉందండి. దీనికి ప్లాజో సెట్, ఇదిగోండి ప్యాంట్ కూడా చూడండి బాగా ఇచ్చారు పేరైతే. ఇది ప్రైస్ కూడా రీజనబుల్ అండి, మరీ ఎక్కువైతే కాదు. రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. జస్ట్ 900. క్లాత్ వచ్చేసరికి తీసేసుకున్నాను. అండ్ ఇది కూడా సైడ్ కట్టే వచ్చిందండి, అందుకనే పాకెట్ ప్యాంట్కి ఇచ్చాడు. ఓన్లీ సింగిల్ పాకెట్ వచ్చింది, డబుల్ పాకెట్ రాలేదు దీనికి. ఎలా అంటే మా బాబుకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎత్తుకున్నా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అని తీసుకున్నానండి. ఇందాక ఎలాగో లైట్ కలర్ ప్రిఫర్ చేశాను కదా, అందుకని ఇంకో డార్క్ కలర్ తీసుకున్నాను. దీనికి స్లీవ్స్ అటాచ్డ్ ఇచ్చాడండి. ఫుల్ హ్యాండ్స్ ఇవ్వలేదు, షార్ట్ హ్యాండ్సే ఇచ్చాడు. ఇదిగోండి, ఇవి కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు స్టిచ్చింగ్ చేపిస్తానో ఏంటో, పండగ దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఈ టాప్ తీసుకున్నానండి. ఈ జూడియోలో తీసుకున్నానండి. నాకు డార్క్ కలర్ ప్లాజో ప్యాంట్ ఉంది, దాని మీదకి సెట్ అవ్వాలని చెప్పి టాప్ తీసుకున్నాను. ప్యాంట్ కూడా తీసుకున్నానండి, బాగా సెట్ అయింది టాప్ ఇది. ఇది చూడండి, ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. జూడియోలో కూడా అండి ఎన్ని ఆఫర్స్ పెట్టాడంటే, ఈ 31st కానీ సంక్రాంతికి కానీ బాగా ఆఫర్స్ పెట్టారండి. క్రౌడ్ కూడా అలాగే ఉందనుకోండి. నేను అందుకే వీక్ డేస్ లో వెళ్ళి తీసుకున్నాను ఇవి. ఇది జస్ట్ 400 పడిందండి టాప్. దీంట్లో కూడా చాలా కలర్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు ఇది సెట్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నానండి. ఇవి హ్యాండ్స్ చూసారా, ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి అండి. ఇందాక తీసుకున్నాయి హాఫ్ స్లీవ్స్. ఇది ఏమైనా జర్నీకి కానీ ఏమైనా మూవీస్ కానీ సింపుల్గా వేసుకుంటే బాగుంటుందండి టాప్. ఇంకండి, ఇవి నేను ఊరు వెళ్తున్నానని మా మరదలకి ఇద్దరికి 2 టాప్స్ తీసుకున్నానండి, వాళ్ళకి సంక్రాంతికి తీసుకెళ్తున్నాను. ఈ టాప్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పడిందండి ట్రెండ్స్ లో. ఇది ఎంత, జస్ట్ 299 పడిందండి టాప్ ఇది. ఇది కూడా క్లాత్ చాలా స్మూత్ గా, హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. ఇద్దరు మరదలకి తీసుకెళ్తానండి, ఇది చిన్న మరదలకి తీసుకున్నాను. అది ఎక్కువ టాప్సే ప్రిఫర్ చేస్తుంది, అందుకే దాని టాప్స్ తీసుకున్నానండి. అండ్ ఇంకో మరదలకేమి క్రాప్ టాప్ తీసుకున్నానండి. అది ఎప్పటి నుంచో ఒక స్కర్ట్ పట్టుకుని మ్యాచింగ్ కావాలని తిరుగుతానే ఉందండి. నాకు వెంటనే మ్యాక్స్ లో చూసిన వెంటనే ఇది బాగా నచ్చింది, తీసుకున్నాను. ఇది ఎంత అనుకుంటున్నారు, నేను యాక్చువల్గా 500 ఉంటుంది అనుకున్నానండి, కానీ ఆఫర్లో ఇది నాకు చూసారా, ఎంఆర్పి ప్రైస్ 700 ఉంది, కానీ నాకు వచ్చింది 300కే. బాగా పెట్టారండి మ్యాక్స్ లో కూడా ఆఫర్స్. స్లీవ్స్ కూడా ఇచ్చాడండి, హాఫ్ స్లీవ్స్ ఇచ్చాడు, ఫుల్ స్లీవ్స్ ఇవ్వలేదు. ఈ కలర్ అయితే అది అనుకున్న లెహంగా మీదకైతే బాగా సెట్ అవుతుందండి, ఎందుకంటే డార్క్ కలర్ లెహంగా ఉంది దాని దగ్గర, దాని మీదకి బాగా సెట్ అయింది ఇది, అందుకే తీసుకున్నానండి. ఇదైతే మా చిన్న మరదల స్కిన్ టోన్కి అయితే బాగా సెట్ అవుతుందండి, దానికి కరెక్ట్ గా ఉంటుంది. ఇదైతే దాని ఫిట్టింగ్ కి కానీ బాగుంటదని చెప్పి తీసుకెళ్తున్నాను. అది వేసుకుని చూస్తే తెలుస్తుందండి ఫిట్టింగ్ ఎలా ఉంటుందా ఏంటా అనేది. ఇంక ఈ శారీస్ చూసారా, మీకు ఈ శారీస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. ఇవి జారా శారీస్. ఐడియా ఉండే ఉండి ఉంటుంది మీకు జారా శారీస్ అంటే క్వాలిటీ ఎంత బాగుంటుందో, ఎంత స్మూత్ గా ఉంటుందో అని చెప్పి.
యాక్చువల్గా మేము ఈ ఫ్రాక్స్ కుట్టిస్తాకి తెప్పించుకున్నామండి. లాస్ట్ టైం మా మరదలు వెళ్ళినప్పుడు తీసుకుందన్నమాట. మీటర్ 180 రూపీస్ అలా పడింది. 3 మీటర్స్ తెచ్చుకుంది. అయితే నాకేం చెప్పారు, ఈసారి నెక్స్ట్ 5 మీటర్స్ తీసుకురమ్మని చెప్పారండి. నేను అదే విషయం మమ్మీకి చెప్పా, ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా జారా శారీస్లో కానీ క్వాలిటీలో కానీ కనిపిస్తే తెమ్మని. మమ్మీ ఏం చేసింది, 3 మీటర్స్ 5 మీటర్స్ ఎందుకని చెప్పి ఒకటే శారీ తీసుకొచ్చేసిందండి. ఈ శారీస్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి. ఇదిగోండి బ్లౌజ్ చూసారా, ఇది కూడా బాగా ఇచ్చాడు బ్లౌజ్. దీనికి ఏమన్నా మనం గోటేపిచ్చి కుట్టించుకున్నామంటే బాగుంటుందండి. ఇదే బ్లౌజ్తో ఈ శారీ కట్టుకున్నా బాగుంటుందండి. ఈ శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇదిగోండి దీంట్లోనే 2 కలర్స్ తీసుకొచ్చిందండి. నాకు మా ఇద్దరు మరదలకి ముగ్గురికి తీసుకొచ్చింది మమ్మీ. ఈ ఎల్లో చూసారా ఎంత బాగుందో. ఇది ఫ్రాక్ కుట్టిస్తే చాలా బాగుంటుందండి. దీనికి ఏమైనా ప్రిల్స్ పెట్టి కుట్టించినా మన ఇష్టం, ఏ మోడల్ కుట్టించినా బాగుంటుంది. జారా శారీస్ ఎలా కుట్టించినా బాగుంటుందండి. క్వాలిటీ అంత బాగుంటుంది స్మూత్ గా. సంక్రాంతికి వేసుకుందాం అనుకుంటున్నానండి, కానీ మా ట్రయల్ రూమ్ ఏం చేస్తుందో ఏంటో చూడాలి. మనం ఏం డ్రెస్ వేసుకోవాలన్నా టైల్ రోల్ బట్టే ఉంటది కదండి. వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తేనే మనం ఆ టైంకి వేసుకోగలం, లేదంటే లేదండి. కానీ మా టైల్ రావుడు మాత్రం అండి, మేము ఏమన్నా అడిగి మోడల్ చెప్పి సేమ్ కుట్టమన్నా ఏ టైంకి మన మాత్రం వెంటనే ఇచ్చేస్తారండి. అదే కాన్ఫిడెన్స్ తో 3 శారీస్ తీసేసుకున్నాం కుట్టించడానికి. ఏం చేస్తారో ఏంటో చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ ఈ వర్క్ శారీ చూసారా, అక్కడ కలర్ నచ్చేసి తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ నచ్చేసి పిస్తా గ్రీన్ హ్యాష్ కలర్, రేర్ కాంబినేషన్ కదండి ఇది. ఇది కూడా లంగావని టైప్ శారీ అన్నమాట. ఇంకా చూడండి, రేర్ కాంబినేషన్ కదండి ఇది. 2 కాంబినేషన్ రావడం నాకు బాగా నచ్చింది. ఇది కాంబినేషన్ నచ్చడంతోనే తీసేసుకున్నానండి. అండ్ మీకు తెలుసా, ఈ వర్క్ కూడా శారీ అంతా వర్క్ వచ్చింది, ఎక్కడా కూడా లేకుండా లేదండి. ఈ బుటాస్ కూడా మొత్తం అన్నిటికి వచ్చింది. వర్క్ చూసారా ఎంత బాగుందో, థ్రెడ్ వర్క్ వచ్చేసి. జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఈ వర్క్ ఒకటి ఫుల్ గా వచ్చింది అన్నారు, అంతే తీసేసుకున్నానండి. కానీ లాస్ట్ కి వర్క్ శారీ కడతానో లేనో కూడా తెలియదండి. అప్పటికప్పుడు నచ్చింది తీసేసుకున్నాను అంతే వీడియో కాల్లో. ఈ బార్డర్ చూసారా, సిల్వర్ కాంబినేషన్ సిల్వర్ థ్రెడ్ వచ్చి కూడా బాగుందండి. ఫుల్ వర్క్ అండ్ ఫుల్గా వచ్చింది వర్క్ ఇది. అందుకే నచ్చి తీసేసుకున్నానండి. ఏం చేస్తానో ఏంటో ఈ పండక్కి. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ శారీస్ చూద్దామండి. ఇది షేర్ చూడండి, డాలర్ సిల్క్ లో రెయిన్బో కలర్స్ వచ్చి చెక్స్ వచ్చి అండ్ అంచు కూడా చూసారా, జరీ అంచు చాలా బాగుందండి. కాంబినేషన్ అయితే డార్క్ ఇటు గ్రీన్ ఇటు లైట్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చింది శారీ. మా మమ్మీ డాలర్ శారీస్ అంటే ఎన్ని డాలర్ ఉన్నా తీసుకుంటుందండి. నియర్లీ మమ్మీకి వచ్చేసరికి 8 or 10 పైనే ఉండుంటాయండి డాలర్ శారీస్, లెక్క పెట్టలేం కూడా, అంత ఇష్టం డాలర్ శారీస్ అంటే. దట్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిందండి మమ్మీకి. రెయిన్బో కలర్స్ రావడం వల్ల ఎప్పుడు మమ్మీ తీసుకుంటారు కానీ ప్లెయిన్ కలర్స్ తీసుకుంటారు, అయితే 2 కలర్స్ లేకపోతే సింగిల్ కలర్. కానీ ఇదైతే రెయిన్బో కలర్ రావడం వల్ల బాగా హైలైట్ అయింది. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చూసారా బాగా ఇచ్చాడు. ఈ ఫ్లవర్స్ కూడా శారీ అంతా ఇచ్చాడండి, ఓన్లీ పౌటన్స్ లోనే కాదు మొత్తం కంప్లీట్ శారీ అంతా ఇచ్చాడు. అండ్ దీని బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్ గా ఇచ్చాడో. డార్క్ షేడ్ ఇచ్చడం వల్ల హైలైట్ అయిందండి. ఇదే లైట్ షేడ్ ఇచ్చుంటే మాత్రం శారీ అస్సలు హైలైట్ అయ్యేది కాదు. డార్క్ షేడ్ ఇచ్చిన వల్ల శారీ ఇంత బాగా హైలైట్ అయింది. నేను పౌటన్స్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి పౌటన్స్ చూడండి. పౌటన్స్ కూడా చూసారా చాలా బాగా ఇచ్చాడు. కలర్స్ దీనికైతే మాత్రం మెయిన్ హైలైట్ ఇదేనండి, కలర్ కాంబినేషనే. నాకు మా మమ్మీకి గ్రీన్ కానీ ఏమైనా డార్క్ కలర్స్ కనిపించినాయి అంటే ఫస్టే తీసేసుకుంటామండి. చూడండి చాలా బాగుంది శారీ. ఇది సింపుల్ గా కట్టుకోవచ్చు, పెద్ద హడావుడిగా లేకుండా ఉంటుందండి. పెద్దోళ్ళు అంటే అంతే కదండి, ఎక్కువ సింపుల్ గా ఉండాలని చెప్పి తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ దీంతో పాటు ఇంకో డాలర్ శారీ కూడా తీసుకుందండి. చెప్పాను కదండి డాలర్లు ఎన్నైనా తీసేసుకుంటారు. ఇంకో శారీ ఇదేనండి, ఇది కూడా సేమ్ డోలానే, కాకపోతే డోలాలో లెనిన్ కాటన్. ఇది కాంబినేషన్ చూసారా, చెప్పాక డార్క్ కలర్స్ అంటే నేనే మమ్మీ ఫుల్ గా టెంప్ట్ అయిపోతాం. ఈ వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటది కదండి, ఎవరికైనా సెట్ అయిపోతుంది. మా మమ్మీకి అయితే ఇంకా చాలా బాగా సెట్ అయిందండి ఈ కాంబినేషన్. దీని పైటన్ చూసారా ఎలా ఇచ్చాడో, దీనికి కూడా పైటన్స్ బాగా ఇచ్చాడండి. సరే పైటన్స్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఇంకా హైలైట్ అండి, మనం చెప్పుకునే పనే లేదు. వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. కింద కూడా చూడండి శారీ అంతా ఇలాగే ఇచ్చాడు, అంచు కానీ ఈ పైన బొమ్మలు కానీ చూసారా సేమ్ శారీ అంతా ఇలాగే ఇచ్చాడు. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసారా బాగా ఇచ్చాడు, ఎల్లో కలర్. దీనికి కూడా స్ట్రైప్స్ వచ్చినాయండి, అంచు కూడా ఇచ్చాడు బ్లౌజ్ కి. ఈ శారీకి చూసారా ఇంక ఈ బ్లౌజే హైలైట్ ఇచ్చిన వాళ్ళు. మనం వేరే బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు అండి, ఇదే బ్లౌజ్ తో సెట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇందాక శారీ కూడా అంతే, డార్క్ ఇచ్చిన వల్ల హైలైట్ అయిపోయింది, దానికి కూడా వేరే బ్లౌజ్ సెట్ చేయవసరంలా. ఈ మధ్యన కొన్ని శారీస్ బాగా ఇస్తున్నారండి డార్క్ గా, కానీ బ్లౌజ్ వచ్చేసరికి డిమ్ కలర్ ఇచ్చేస్తున్నారు. కానీ దీనికి మాత్రం డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు, చాలా బాగుంది చూడండి.
అండి చాలా లైట్ వెయిట్‌గా ఉంది. మా మమ్మీ ఎప్పుడు లైట్ వెయిట్‌గా ఉండే శారీసే ప్రిఫర్ చేస్తారండి. ఇంకా నెక్స్ట్ మంగళగిరి శారీస్ అండి. ఈ శారీస్ చూసారా ఎంత బాగున్నాయో, కంప్లీట్ చెక్స్ వచ్చినాయి ఈ శారీస్లో. ఇప్పుడు అంతా చెక్సే ఫ్యాషన్ కదండి. శారీ అంతా ఇలాగే చెక్స్ వచ్చినాయండి, కానీ పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఇచ్చాడండి. రిచ్ పళ్ళు రావడం వల్ల శారీ లుక్ అంతా చాలా బాగుందండి. చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. మనం ఏమైనా ఫంక్షన్స్కి కట్టుకెళ్తే కూడా గ్రాండ్ లుక్ వస్తుందండి. చెక్స్ అయితే చాలా బాగుంది. శారీ చూసారా చాలా సన్న చెక్స్ వచ్చినాయి శారీ. దీనికి బ్లౌజ్ చూడండి, సీక్వెన్స్ వచ్చి ఎంత బాగుందో, చిన్న చిన్న బుటాస్ వచ్చి బ్లౌజ్ బాగా ఇవ్వడం వల్ల శారీకి కూడా బాగా లుక్ వచ్చిందండి ఈ బ్లౌజ్ వల్ల. నెక్స్ట్ ఇదే మంగళగిరి మోడల్లో ఇంకో శారీ తీసుకున్నామండి అత్తకి. సేమ్ మమ్మీ శారీ లాగానే చెక్స్ వచ్చినాయి, కానీ దీనికి ఏంటంటే చెక్స్ పైన డిజైన్ కూడా వచ్చిందండి. బ్లౌజ్ కూడా బాగా సీక్వెన్స్ ఇచ్చి బాగా ఇచ్చాడండి. ఇది కూడా సేమ్ అలాగే. ఈ శారీ వచ్చేసరికి బర్గండి కలర్ అండి. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది ఈ కలర్. అందుకే మమ్మీకి నచ్చేసి వెంటనే అత్తకి తీసేసింది. అత్త కూడా ఫేర్ గా ఉంటది కదండి, అందుకే ఈ కలర్ అత్తకి బాగా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకుంది. అత్తకైతే ఇలా చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి, మమ్మీకి ప్లెయిన్ వచ్చిందండి. ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ శారీ అండి. ఇదైతే నాకు చాలా బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను నా స్కిన్ టోన్ కి. ఎందుకంటే దీనికి మెయిన్ గా హైలైట్ ఏదైనా ఇచ్చాడంటే బ్లౌజ్. బ్లౌజ్ అయితే చాలా హైలైట్ ఇచ్చాడండి. బ్లౌజ్ చాలా డార్క్ కలర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కి చూసారా కట్ వర్క్ కూడా వచ్చిందండి. బ్లౌజే కాదు శారీ అంతా మీరు చూసే ఉంటారు. ఇదంతా క్రష్ టిష్యూ శారీ విత్ కట్ వర్క్, కంప్లీట్ కట్ వర్క్ వచ్చిందండి. మొత్తం శారీ అంతా వచ్చింది అంచు. ఇంకా పౌట్ అంచు అయితే ఇలా ఇచ్చాడండి. మొత్తం క్రాస్ లైన్స్ తో కంప్లీట్ వర్క్ ఇచ్చాడు. ఇది క్రాస్ లైన్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి. కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ పౌట్ అంచు అంతా ఇలా వచ్చింది. బట్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చి కింద ఇలా ఇచ్చాడండి. ఇలా సేమ్ ఇదే వర్క్, ఇదే కట్ వర్క్, ఇదే అంచు సేమ్ మొత్తం శారీ అంతా వచ్చిందండి. కంప్లీట్ గా ఇదే వర్క్ ఉంది శారీ అంతా. బ్లౌజ్ అయితే ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంకా బ్లౌజ్ మనం చెప్పలేము. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. దీనికి మెయిన్ ఈ శారీకి గ్రాండ్ లుక్ ఇచ్చింది ఏదైనా ఉందంటే ఈ బ్లౌజేనండి. బ్లౌజ్ చూడండి చిన్న చిన్న డిజైన్స్ తో. ఇది కూడా వర్క్ అండి, చిన్న చిన్న వర్క్, థ్రెడ్ వర్క్. ఇది డార్క్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఈ శారీ బాగా హైలైట్ అయిందండి. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా స్కిన్ టోన్ కి బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నానండి ఇది. యాక్చువల్ గా ఈ శారీ మా అన్నయ్య వాళ్ళు కొన్నారండి పండక్కి. మా మమ్మీకి చెప్పారు కొనమని. మా మమ్మీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది ఈ శారీ. దీనికి ఏమన్నా స్టోన్ జ్యువెలరీ సెట్ చేస్తే చాలా బాగుంటదండి శారీ అయితే. నేను ఏం సెట్ చేస్తానో ఏంటో సంక్రాంతిలో చూడండి మీరు కూడా దీని మీదకి. నాకు వీడియో కాల్లో అన్ని శారీస్ చూపించి నన్ను అడిగి తీసుకుందండి. కానీ ఇది మాత్రం నాకు సర్ప్రైజ్ అన్నట్టు డైరెక్ట్ తీసుకొచ్చి చూపించిందండి. అందుకే శారీ కూడా నాకు అలా ఆ సర్ప్రైజ్ తగ్గట్టుగానే నాకు బాగా నచ్చిందండి శారీ. ఇంకా నెక్స్ట్ ఈ శారీ నేనే తీసుకున్నానండి. యాక్చువల్గా ఫ్రాక్ కుట్టిద్దామని చెప్పి తీసుకున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ సంక్రాంతికి అయితే అవుట్ఫిట్ సెట్ అవ్వదండి. చూద్దాం ఇంకెప్పుడు కుట్టిస్తామో ఏం చేస్తామో అనేది. సరే బ్లాక్ అండి, డబుల్ కలర్ వచ్చిన వల్ల శారీ చాలా బాగుందండి. ఫస్ట్ శారీగా కడదాం అనుకున్నాను కానండి, నాకు ఎక్కువ ఫ్రాక్స్ సెట్ చేద్దాం అనిపించి మళ్ళీ శారీగా పెట్టలేదండి. ఇది యాక్చువల్గా శారీ లాగా కూడా కట్టుకోవచ్చండి. ఇలా బ్లాక్ బ్లౌజెస్ సెట్ చేసినా కూడా మంచి ట్రెండీ లుక్ వస్తుందండి. కానీ నేను ఫ్రాక్ కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ టైం సరిపోతే శారీగా కూడా ఫస్ట్ ట్రై చేసేస్తానండి. తర్వాత ఫ్రాక్ స్టిచ్ చేపిస్తాను దీన్నే. ఏదైనా అంతే కదండి, సిల్క్ శారీస్ ఎక్కువ మనం ఫస్ట్ ఏం చేస్తాను, నేనైతే మాత్రం ఫస్ట్ ఏం చేస్తానంటే ఒకసారి శారీగా కట్టేస్తాను. తర్వాత దాన్నే డిజైనర్ ఫ్రాక్స్ కింద కుట్టిస్తానండి. ఇంకా నెక్స్ట్ ఈ శారీ చూసారా, లెమన్ ఎల్లో శారీ అండి. ఇది నాకు చాలా బాగా సెట్ అవుతుందండి. మీరు మనం చూసే ఉంటారు, నేను చిలకలపూడి వీడియోలో చెప్పాను. ఒక జ్యువెలరీ తీసుకున్నానండి, గ్రీన్ కలర్ జ్యువెలరీ. అది శారీ మీదకి చాలా బాగా సెట్ అవుతుందండి. నేను ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నాను సంక్రాంతికి అయితే. కింద అంచు చూసారా గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా అంతేనండి, సేమ్ డార్క్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా. కాకపోతే ఇక్కడ లేదు, బ్లౌజ్ భీమవరంలో ఉందండి. నేను అది మీకు వీడియోలో చూపిస్తాను, నా ఫెస్టివల్ వీడియోలో చూద్దరు కానీ. నా చిలకలపూడి జ్యువెలరీతో పాటు ఈ శారీ ఎలా పేరప్ చేశానా అనేది ఫెస్టివల్ వీడియోలో చూద్దరు కానీ మీరు. ఇంకా వేరే డ్రెస్సెస్ శారీస్ కూడా ఉన్నాయండి. భీమవరంలో టైలర్కి ఇచ్చేసాను, అందుకని మీకు చూపించడం కుదరట్లేదు. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అండ్ ఇంకా నేను డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించానండి. అవన్నీ ఎలా ఉన్నాయా, ఎలా పేరప్ చేశానా, ఎలా సెట్ చేశానా అనేది మాత్రం ప్రతిదీ మీరు నా ఫెస్టివల్ వీడియోలో చూసేయండి. మొన్న తీసుకున్న చిలకలపూడి జ్యువెలరీ, ఈ శారీస్, ఈ అన్నిటితో ఎలా సెట్ చేసానా ఏంటా అని చెప్పి మీరు చూడాలనుకుంటే నా సంక్రాంతి వీడియో చూసేయండి. ఓకేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి వెళ్ళే ముందు కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.